మూడేళ్లకు పైగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ భూమిలో క్షిపణులు, డ్రోన్లు, భారీ పేలుళ్లు కొనసాగుతుండగా మరోవైపు దౌత్య రంగంలో చర్చల ప్రయత్నాలు కూడా వేగం పుంజుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్తో కొనసాగుతున్న ఘర్షణను ముగించే దిశగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ కొన్ని అంతర్జాతీయ అంశాల్లో పురోగతి సాధించిన తర్వాత అమెరికా ప్రతినిధులతో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. గతంలో చర్చించిన అంశాలు పూర్తిగా ముగియలేదని, వాటిపై మళ్లీ చర్చలు కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారానే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే యుద్ధ రంగంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. రష్యా భూభాగంలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన దాడులను మరింత ఉధృతం చేసింది. డ్రోన్ దాడులతో చమురు శుద్ధి కర్మాగారాలు, నిల్వ కేంద్రాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా స్లావ్యాన్స్కీ, యూరోస్లావ్లు ప్రాంతాల్లోని రిఫైనరీలపై జరిగిన దాడులు రష్యాకు ఆర్థికంగానే కాదు, వ్యూహాత్మకంగానూ సవాల్గా మారాయి. రష్యా ఆర్థిక వ్యవస్థలో ఇంధన రంగం అత్యంత కీలకం. చమురు, సహజ వాయు ఎగుమతుల ద్వారానే రష్యాకు భారీ ఆదాయం లభిస్తోంది. అదే ఆదాయం యుద్ధ వ్యయాలను భరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఉక్రెయిన్ నేరుగా సైనిక స్థావరాలపై మాత్రమే కాకుండా ఇంధన మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించింది. ఈ దాడుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై ఒత్తిడి ఏర్పడినట్లు రష్యా అంగీకరించడం విశేషంగా మారింది. ఈ అంశంపై స్పందించిన పుతిన్ చమురు కేంద్రాల భద్రతను మరింత బలోపేతం చేస్తామని, ఉత్పత్తిని వేగంగా పునరుద్ధరిస్తామని తెలిపారు. రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని కూడా స్పష్టం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాల వద్ద అదనపు రక్షణ చర్యలు చేపడతామని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రష్యా యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో చేపడుతున్న ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. రష్యా ఇంధన కేంద్రాలు, ఆయుధ తయారీ సామర్థ్యం, సరఫరా వ్యవస్థలను దెబ్బతీయడం ద్వారా యుద్ధ ఒత్తిడిని పెంచడమే తమ వ్యూహమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇలా ఒకవైపు శాంతి చర్చల గురించి ప్రకటనలు వస్తుండగా మరోవైపు యుద్ధ రంగంలో దాడులు మాత్రం తగ్గడం లేదు. ఇదే అంతర్జాతీయ విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది. చర్చలు ప్రారంభం కావాలంటే ఇరుపక్షాలు కనీసం తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలు స్పష్టంగా కనిపించడం లేదు. అమెరికా ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉక్రెయిన్కు ఆర్థిక, సైనిక, నిఘా సహాయం అందిస్తూ వస్తోంది. అదే సమయంలో యుద్ధాన్ని దౌత్యపరంగా ముగించే ప్రయత్నాలపైన దృష్టి పెడుతోంది. అందుకే రష్యా, అమెరికా మధ్య జరిగే ప్రతి చర్చ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ యుద్ధం ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన ధరలు పెరిగాయి, ఆహార ధాన్యాల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎరువుల కొరత కారణంగా వ్యవసాయ రంగం కూడా ఒత్తిడిని ఎదుర్కొంది. యూరోప్ దేశాలు ఇంధన భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. లక్షలాది మంది ప్రజలు శరణార్థులుగా మారారు. వేలాది కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయి. అంతర్జాతీయంగా చూస్తే ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చిన సంఘటనగా మారింది. నాటో విస్తరణ, యూరోప్ భద్రత, ఇంధన మార్కెట్లు, ఆయుధ పరిశ్రమ, ప్రపంచ రాజకీయాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే: పుతిన్ చేసిన చర్చల ప్రతిపాదన నిజంగానే శాంతి దిశగా వేసిన అడుగా, లేక యుద్ధ వ్యూహంలో భాగంగా చేసిన దౌత్య ప్రకటన మాత్రమేనా? మరోవైపు ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందా, లేక యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే వారాల్లో జరిగే దౌత్య పరిణామాలు, ఇరు దేశాల వైఖరి, అలాగే అమెరికా పాత్రపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: యుద్ధం కొనసాగితే నష్టపోయేది కేవలం రష్యా, ఉక్రెయిన్ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భద్రత, సాధారణ ప్రజల జీవన విధానం కూడా. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు యుద్ధం కంటే శాంతి చర్చల వైపే ఆశగా ఎదురుచూస్తోంది.